సూర్య న్యూస్కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకండ్లో మీ ముందుకు. చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాలు. మేడారం జాతర మాస్టర్ ప్లాన్ సిద్ధం. సీఎం ఆమోదం తర్వాత పనులు ప్రారంభం. 100 రోజుల్లోపు ఆధునీకరణ పనులు పూర్తి. తెలంగాణ కుంభమేళాగా పిలుచుకునే మేడారం జాతరకు సంబంధించి ఆదివాసీ గిరిజన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా సమ్మక్క సారలమ్మ గద్దెల ఆధునీకరణ, భక్తులకు సౌకర్యాలు వంటి ప్రాధాన్యత అంశాలతో కూడిన మాస్టర్ ప్లాన్కు తుదిరూపు ఇవ్వడం జరిగింది. ఈ మాస్టర్ ప్లాన్కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం లభించిన వెంటనే ఆధునీకరణ పనులు ప్రారంభించి 100 రోజుల్లోగా పనులు పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందిస్తున్నాం అని మంత్రి పొంగులేటి అన్నారు. దేశం నలుమూలల నుంచి మేడారం మహాజాతరకు వచ్చే లక్షలాది మంది భక్తులకు మెరుగైన దర్శనం, ఇతర సౌకర్యాలు లభించే విధంగా అంగుళం తేడా లేకుండా శాస్త్రోపకరంగా సమ్మక్క సారలమ్మ పూజారుల సూచనలు, సలహాలను ప్రతి అంశంలోనూ పరిగణనలోకి తీసుకుని మాస్టర్ ప్లాన్ రూపొందించడం జరిగిందని మంత్రి పొంగులేటి అన్నారు. ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా పొంగులేటి సహచర మంత్రులు దనసరి అనసూయ సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ఇతర ఉన్నతాధికారులతో కలిసి మేడారం సమ్మక్క సారలమ్మ మాస్టర్ ప్లాన్పై సమీక్షించడం జరిగిందమ్మవార్ల గద్దెలను అభివృద్ధి, డిజైన్, ప్రధాన ద్వారం డిజైన్, ప్రహరీ గోడ నిర్మాణానికి అవసరమైన రాతి డిజైన్, గద్దెల అభివృద్ధి తర్వాత అదనంగా ఎంత విస్తీర్ణం పెరుగుతుంది వంటి అంశాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. అభివృద్ధి పనులకు సంబంధించిన యాక్షన్ ప్లాన్ను 2 రోజుల్లో సమర్పించాలని మాస్టర్ ప్లాన్ తయారు చేసిన కన్సల్టెన్సీని ఆదేశించారు. అధికారులు, కన్సల్టెన్సీ ప్రతినిధులు స్వయంగా మేడారం వెళ్లి అక్కడి పూజారులు, స్థానిక ప్రజల అందరి అభిప్రాయాలను తీసుకుని గద్దెల డిజైన్ తయారు చేయడం జరిగిందని, గతంలో భక్తులకు క్యూలైన్ల వలన పగిడిద్దరాజు, గోవిందరాజుల దర్శనం సరిగా లభించేది కాదు. మహాజాతర సమయంలో ఇది భక్తులకు ఇబ్బందికరంగా ఉండేది. ఈ సమస్యను పరిష్కరించేందుకు భక్తుల సౌకర్యార్థం గద్దెల ప్రాంగణాన్ని విస్తరిస్తున్నాం. తెలంగాణలో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ప్రపంచంలోనే అతి పెద్ద గిరిజన పండుగగా ప్రసిద్ధిగాంచింది. ఇది గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పడుతుంది. తమ కష్టాలను కడతేర్చే కలియుగ దైవాలుగా, వనదేవతలుగా సమ్మక్క సారలమ్మలను భక్తి శ్రద్ధలతో ప్రజలు ఆరాధిస్తారు. సమ్మక్క సారలమ్మల త్యాగం, ఔన్నత్యం మరింత చాటి చెప్పేలా ఆలయ ప్రాంగణం రూపకల్పన జరుగుతోంది. మేడారం ఆలయంతో పాటు ఆ పరిసర ప్రాంతాల్లోని అన్ని